ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ డాషింగ్ ఓపెనర్ బెన్ డకెట్ ఈ ఏడాది ఐపీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ డకెట్ను 2 కోట్లకు దక్కించుకుంది. కేఎల్ రాహుల్తో కలిసి బెన్ డకెట్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారని అభిమానులు ఆశించారు. కానీ టోర్నీ ప్రారంభానికి కేవలం 4 రోజుల ముందు అతడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ సీజన్ కోసం డకెట్ తనను తాను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసుకోవాలని, అందుకే ఈ సీజన్ ఆడడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన నిర్ణయంపై స్పందిస్తూ బెన్ డకెట్ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. ఇది చాలా కఠినమైన నిర్ణయమని, ఇంగ్లాండ్ తరఫున ఆడడమే తన మొదటి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ సీజన్ కంటే ముందు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఢిల్లీ ఫ్రాంచైజీకి అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానంటూ పేర్కొన్నాడు. కాగా బెన్ డకెట్ నిర్ణయంతో అతని ఐపీఎల్ కెరియర్ ప్రమాదంలో పడింది. బీసీబీఐ గతేడాది ప్రవేశపెట్టిన కఠిన నిబంధనల ప్రకారం వేలంలో అమ్ముడుపోయిన ఏ దేశీ ఆటగాడైనా సరైన వైద్య కారణాలు లేకుండా టోర్నీ ప్రారంభానికి ముందు తప్పుకుంటే వారిపై 2 ఏళ్ల పాటు నిషేధం విధిస్తారు. ఈ నిబంధన అమలైతే బెన్ డకెట్ ఐపీఎల్ 2026తో పాటు 2027, 2028 వేలంలో కూడా పాల్గొనే అవకాశం ఉండదు. బెన్ డకెట్ నేరుగా 2029 ఐపీఎల్ సీజన్లోనే మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. గతంలో హ్యారీ బ్రూక్ పై కూడా ఇలాంటి చర్యని తీసుకున్నారు. టోర్నమెంట్ కు ముందే ఆటగాళ్లు తప్పుకోవడం, ఫ్రాంచైజీలను ఇబ్బందుల్లోకి నెట్టడం వంటి పలు ఘటనలతో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లపై ఈ నిబంధనలను అమలు చేసింది. 4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ గత సీజన్లో జట్టు నుంచి వైదొలగిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఈ నిబంధనకు బలి అయిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.